బైబిల్ విశ్వవిద్యాలయంలో దైవ జ్ఞానాన్ని నేర్చుకున్నారా? నేర్చుకోవాలి. అప్పుడు బైబిల్ విధి విధానాలు, దేవుడు ఎలాంటి పరిపాలన, బైబిల్ పరిపాలన విధానం లేదా? అసలు చట్టం అనేది, ధర్మశాస్త్రం అనేది క్రీస్తు పూర్వం ప్రజల్ని ఎలా పరిపాలించాలి అనేది దేవుడే నేర్పించాడు. ప్రజలు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయకూడదు, ప్రజలు ఎలా ఉండాలి, నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలి, ప్రజలు అన్నవాళ్ళు ఎలా ఉండాలి, కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి, అన్నీ రాసి పెట్టాడు బైబిల్లో. మరి ఎందుకు చదవదు ఈ ప్రపంచం? ప్రపంచానికి పిచ్చెక్కింది, దెయ్యం పట్టింది, దేవుని అంగీకరించదు, అక్రమం విస్తరిస్తుంది, కనుక దేవుని జ్ఞానం కొదువైపోతుంది. కాబట్టి యెహోవా యందు భయం ఎక్కడుంది, భక్తి ఎక్కడుంది? ఆదర్శంగా యేసుప్రభుని తీసుకొని చూడటానికి. యేసుప్రభుని ఆదర్శంగా తీసుకోవచ్చుగా. ఆయన ఎవరికి ఏం కీడు చేశాడు, ఎవరి పట్ల ఏ అన్యాయం చేశాడు, ఎవరి పట్ల అక్రమంగా ప్రవర్తించాడు? ఆయన గనులు కుంభకోణంలో ఉన్నాడా? ఏమండి, మైనింగ్ కుంభకోణంలో ఉన్నాడా? ఏమండి, దానా స్కామ్లో ఉన్నాడా? ఐటీ స్కామ్లో ఉన్నాడా? ఏ స్కామ్లో ఆయన ఉన్నాడు? ప్రజలకు పంచటంలో ఉన్నాడు. తను తగ్గించుకొని ప్రజలకు సేవ చేసే నాయకుడుగా